అవ్వకు తెలీదా? సాతానుడికి తెలీదు. దేవుడు ఏమేమి చెప్పాడో ఆ విషయం తెలీదు. ఆ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అవ్వమ్మతోనే ఆ విషయం రాబట్టాలి. అర్థమైందండి? ఇప్పుడు సీక్రెట్ చెప్పేసింది. ఏమని చెప్పింది? జీవ వృక్ష ఫలము తినకూడదు. ఆలోచన చేద్దాం. జీవ వృక్ష ఫలము తినమనా నువ్వు నిశ్చయముగా చచ్చేదవు. చచ్చిపోయారా ఆదమవ్వలు? చెప్పండమ్మా. మరి ఎందుకు అబద్ధమా? దేవుడు చెప్పిన మాట అబద్ధమా? అంటే ఏంటి? అంటే ఏంటి? అమ్మగారు మీరు చెప్పాలండి, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? లోపల ఉన్న ఆత్మ చచ్చింది. ఏంటమ్మా? లోపల ఉన్న ఆత్మ చచ్చిపోయింది. కాబట్టి ఈ స్త్రీ ఏమన్నా దేవుడు చెప్పిన మాట చూద్దాం. చెప్పిన మాట ఏమన్నాడు? ఆ జీవ వృక్ష ఫలములలో ఏది కూడా తినవద్దు అన్నాడు. ఒక్కసారి చూడండి, చదువు. ఎక్కడ? చదవండి. దేవుడైన యెహోవా నిశ్చయముగా తినవచ్చు. ఇప్పుడు ఇదే మాట్లాడుతుంది. అమ్మమ్మ కూడా ఇదే చెప్పింది. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. తినదిప్పున నిశ్చయముగా చచ్చదవని నరునికి చెప్పిన ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ. అంటే ఏంటి? అప్పుడప్పుడు తినొచ్చు, అప్పుడప్పుడు తినకూడదని అర్థమా? దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆజ్ఞ, అది ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి వీరికి ఆహారమునకు ఏమైనా కొరతగా ఉందా? ఆకలికి సరిపోని పళ్ళు ఉన్నాయి కదా, అన్ని పెట్టడా లేదా? ఏదేను తోటలో సమస్తము ఉన్నాయా లేవా? ఏమేమి ఉన్నాయండి? జంతువులు ఉన్నాయి తినడానికి, పక్షులు ఉన్నాయి, నీళ్ళలో ప్రాకుతూ ఉన్న ప్రతి జీవచరాలు ఉన్నాయి. ఇవన్నీ తిను అన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు? ఈ వృక్ష ఫలములన్నీ కూడా తినమన్నాడు. ఇప్పుడు ఏది ఆపమన్నాడు? అదొకటే, జీవ వృక్ష ఫలం. ఇప్పుడు ఇది రాబట్టిందా లేదా? అది ఆన్సర్ రాబట్టిందా లేదా? రాబట్టింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో దాన్ని పతనం చేయాలి అంటే ఇప్పుడు అపవాదిని వాడుకోవాలి. వాడికి ఏం దొరికింది? క్లూ దొరికింది. సచ్ కొట్టాడు. సచ్ కొడితే ఏమొచ్చింది? ఆన్సర్ ఫైండ్ చేస్తాడు. అర్థమైందా? కంప్యూటర్ మీకు అందరికి వచ్చే సెల్ ఫోన్. అర్థమైందా? ఇప్పుడు అపవాది చేస్తున్న తంత్రం అది ఎవరి ద్వారా చేసింది? గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు మనము స్త్రీలము పండగ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు మన నాయనమ్మని ఏమని పిలుద్దాం? నాయనమ్మ ఎవరు? అవ్వమ్మ ఉంది, ఆమెను ఏమని పిలుద్దాం? ఈ లోకమునకు శాపము తీసుకొచ్చిన నానమ్మగా ఉంది. అర్థమైందా? ఈ లోకమునికి శాపాన్ని ఇలా పంచింది. తరతరాలు మన ఒడి నిండపోసింది. ఇప్పుడు ఈ సాధనలో పెట్టిన ఈ యొక్క శత్రుత్వము, దేవుడు నిశ్చయముగా నువ్వు చచ్చదు అని చెప్పిన ఈ యొక్క చావు, ఏ చావు? పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనకి ఎక్కడ కనబడుతుంది ఈ మాట? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఉంది. అక్కర్లేదమ్మా. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. అర్థమైందండి? ఏమయ్యా మనము చచ్చామంటే మన శరీరము చావలేదు, ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రభువుకి ఏమి దొరకలేదు? స్నేహము దొరకలేదు. మన ప్రభు అయిన యెహోవా దేవుడు ఆదాము చేతులారా సృష్టించుకున్నాడు, తన రూపం పోసాడు, తన యొక్క ఏమిచ్చాడు? పోలికనిచ్చాడు, ఆయనకు ఊపిరినిచ్చాడు. ఇప్పుడు అవన్నీ కూడా కరువైపోయిన దేవునికి స్నేహం వచ్చేటకు
మాట్లాడుటకు, తన యొక్క ప్రణాళికను చెప్పుటకు, తన ఇష్టాన్ని చెప్పుటకు, ప్రభు యొక్క సలహాలు వినటానికి కానీ, ఆ ప్రభు యొక్క ప్రేమను అందుకోవడానికి కానీ మానవుడు దొరకలేదు. అర్థమైందండి? అంత కరువైపోయింది ప్రభుకి. చాలా దుఃఖకరమైన మాట ఇది, చాలా దుఃఖం అండి. మనం ఏమనుకుంటామంటే పండగలు చేసుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ పండగ కాదు కదా. ఇక్కడ దుఃఖకరమైన సంగతి జరిగింది. అందుకే ఇక్కడ మనము చూసినప్పుడు యెషయా గ్రంథంలో అంటాడు, యెషయా గ్రంథంలో చదవండి 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో చాలా వేదనతో ప్రభు ఈ మాట చెప్తాడు. ఆయన దుఃఖానికి అవధులు లేవు. ఆయన వేదన ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఆయన బాధపడుతూ ఉన్నారు. చూడండి యెషయా గ్రంథము 1వ వచనం ఉండండి. 1వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. చదవండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచాను, ఆదాము అవ్వలను పెంచాను, వారిని గొప్పవారిగా చేశాను, ఈ లోకానికి సర్వ సృష్టికి అధికారులుగా చేశాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరు తిరుగుబడ్డారు చెప్పాలి? ఎవరు మాట్లాడాలన్నా మింగకూడదు. చెప్పండి. ఆదాము అవ్వలు. అవ్వమ్మ అనకూడదు, ఆదాము అవ్వలు తిరగబడ్డారు లేదా? తిరగబడ్డం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. చూసారండి అంత వేదన. ఈరోజు ఆదాము అవ్వలు చేసిన పనికి వేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకేమంటున్నాడు చూడండి. ఉండండి, ఆలోచన చేయండి. 2వ వచనంలో ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇప్పుడు నరులు భూమి మీద ఉన్నారా? ఆదాము అవ్వలు పడిపోయారు, పాపం చేశారు, దూరం అయిపోయారు దేవునికి. ఇంకెవరైనా నరులు ఉన్నారా? మాట్లాడండి అమ్మా. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆయన మాట చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అందుకే ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. భూమికి చెవులు ఉన్నాయా? ఆకాశానికి చెవులు ఉన్నాయా? ఎవరితో చెబుతున్నాడు దేవుడు వేదన? అర్థం చేసుకున్నావు. నువ్వు తిరుగుబాటు చేస్తే, నువ్వు వేదనగా ఆ ప్రభుని దుఃఖక్రాంతుడుగా చేస్తే ఆయన ఎవరితో చెప్పుకుంటాడు తెలుసా? ఆకాశం భూమితో చెప్పుకుంటాడు. నిన్ను కన్నందుకు, నిన్ను పెంచుతున్నందుకు, నిన్ను పోషించుచున్నందుకు, నీకు జ్ఞానం ఇచ్చి ఇంతగా వాడిగా చేసినందుకు నువ్వు మాట వినకపోతే అప్పుడు ఆయన ఆకాశంను భూమిని పిలుస్తాడు, సాక్షులుగా పిలుస్తాడు. ఎలా పిలుస్తాడండి? మామూలుగా మాట్లాడట్లేదు దేవుడు, సాక్షులుగా. అర్థం చేసుకున్నాం. ఈ సాక్షులు ఎందుకోసం కావాలి అనంటే, దేవుడు ఏదైనా తీర్పు తీర్చాలి అనంటే, దేవుడు ఏదైనా నీ మీద యాక్షన్ తీసుకోవాలి అనంటే 2 సాక్షులు కావాలి. ఎవరు కావాలండి? 2 సాక్షులు. ఈ 2 సాక్షులను పిలుస్తున్నాడు ఇప్పుడు. ఎవరండి 2 సాక్షులు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇప్పుడు ఆకాశం నుంచి నువ్వు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోతావా? వెళ్ళు చూద్దాం. భూమి నుంచి ఏమనుకుంటున్నామంటే, మంచం మీద పరుండి ఏం చేస్తున్నారటండి? మంచం మీద పరుండి దురాలోచనలు ఆలోచించిన వారికి శ్రమ. ఎక్కడ ఆలోచిస్తున్నారు? మంచముల మీద పరుండి. ఎవ్వరు కూడా చూడట్లేదు అన్నారు. జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం. అర్థం చేసుకున్నావా? ఎవరు నన్ను చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు. అక్కడ చేసుకోవాలి. అర్థమా? మనసు మీదే ఉంటారు, నన్ను ఎవరు చూడట్లేదు అని అంటారు. అమ్మా
ఎవరు చూడట్లేదా? ఆకాశం చూడట్లేదా? ఆకాశము చూడట్లేదా? భూమి వినట్లేదా? వింటారా లేదా? నా వైపు చూడండి, వింటారా లేదా? ఇద్దరు సాక్షులు వింటున్నారా లేదా? మాట్లాడలేదు. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి మాట, తలంపు, క్రియ, ఆలోచనలు ఇవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయా లేదా? ఆకాశం రికార్డ్ చేస్తుంది, భూమి కూడా రికార్డ్ చేస్తుంది. ఇది దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు నా బిడ్డలు రాలేరు కదా నా దగ్గరికి, నేను వెళ్ళి వాళ్ళని కలవలేను కదా, వారు నాతో మాట్లాడలేరు కదా, నేను ఎలా తిరిగి సంపాదించుకోవాలి? ఇది ఆయన యొక్క తపన, ఆయన యొక్క వేదన. అర్థమైందా? మానవుడట అరికాలి మొదలుకొని నడ్డెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. ఇది దుస్థితి, ఇది నీ అవస్థ. ఇటువంటి మురికితో, ఇంత మస్సుతో, ఇంత దురాలోచనలతో, ఇంత దుష్ట స్నేహముతో ఆ ప్రభువుని నువ్వు ఎలా కలుసుకుంటావు? ఈ దిగంబరత్వంతో పరిశుద్ధమైన వస్త్రాలు వెళ్ళిపోయి, నీతి వస్త్రాలు వెళ్ళిపోయి దిగంబరిగా ఉంది అవ్వమ్మ. దిగంబరిగా ఉన్నప్పుడు ఆమె పళ్ళు తిన్నది ముందు దిగంబరిగా అయ్యింది. ఆదాముకి విస్తుంది. ఆదాము అవ్వని చూసినప్పుడు దిగంబరిగా ఉంది కదా, నేను తినకూడదు, నా తండ్రితో చెప్తాను ఇలా జరిగిందని అని ఉంటే ఎలా జరుగును? ఆయన తినకుండా తండ్రి వచ్చే వరకు తండ్రితో ఈ విషయం చెప్పుకొని ఉంటే ఆయన ఏమి చేస్తున్నో తెలియదండి. నా ప్రియులారా, ఈమె ఇచ్చింది ప్రియురాలు అనేసి తినేసాడు. ఇప్పుడు ఈ ఆదాము యొక్క దిగంబరత్వాన్ని కూడా బయటికి తీసుకొని వచ్చింది ఆ పండు. అర్థమైందా? అవకాశం ఉండిందా లేదా? ఆదాముకు ఉండింది, సమయం ఉండింది. ముందు అవ్వమ్మ తినేసింది. అవ్వమ్మ పతనం అయిపోయింది, కనబడుతుంది, వేరేగా ఉంది. కానీ తండ్రికి చెప్పుకోకుండా తను కూడా కంగారు పడ్డాడు. అవ్వమ్మ పాడు చేసింది ఈ సర్వ సృష్టిని. దీనికి ప్రలోభం చేసింది ఎవరు? అపవాది. ఏమని? స్త్రీలు ఏమంటున్నారండి? స్త్రీలు ఏమంటున్నారు? క్రిస్మస్ కి ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ. ఏమండి? ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ. ఒక ప్యాంటు కొంటే 4 చొక్కాలు ఫ్రీ అంటే వెళ్ళిపోతాం మనం. వెళ్ళమా? ఈఎంఐలు అంట. ఏంటండి? మీ జీతం అంతా ఈఎంఐలే. హౌస్ లోన్కి ఈఎంఐ, అండ్ బంగారానికి ఈఎంఐ, పట్టు చీరలకి ఈఎంఐ. ఈ విధంగా వాడు మనల్ని ఏం చేస్తాడు? ఉసుగొలుపుతాడు. నీవు అప్పు పాలైపోవాలి, నువ్వు అప్పులు చేసేసుకోవాలి. నీ కష్టార్జితం మీద నీకు ఏమాత్రం కూడా సంతోషం, తృప్తి ఉండకూడదు. నువ్వు అప్పులు పాలైపోవాలి. అది వాడి కోరిక. అర్థమైందండి? ఇప్పుడు అర్థం చేసుకుందాం. వాడి మాటలే వింటాం మనం. సర్వ సృష్టి కూడా పాడైపోయింది. ఇప్పుడు దేవుడు మాత్రము వేదన చెందుతున్నాడు. తిరిగి నేను ఆదామును అవ్వను ఎలా సంపాదించుకోవాలి? దేవుడు అవకాశం ఇచ్చాడు. క్షమించుమని అడగలేదు అవ్వమ్మ, క్షమించుమని అడగలేదు ఆ యొక్క ఆదాము. ఇద్దరు కూడా ప్రభు పాదాల మీద పడి ఉంటే అక్కడికక్కడే క్షమాపణ అయిపోను. అక్కడికక్కడే దేవుడు వేరొక మార్గం ఏర్పాటు చేస్తును. నా పిల్లరా కఠినులైపోయారు, తిరగబడ్డారు, పశ్చాత్తాపం లేదు. అయ్యో దేవుని మాట వినలేదు అని తల వంచుకొని ప్రభు అని పడలేదు. నీ జీవితంలో, నా జీవితంలో పాపలమే కాదని కాదు. మనం అబద్ధాలు ఆడుతున్నాము, దొంగతనం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, నరహత్యలు చేస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. ఎలాగా? ఆలోచనలతో, మాటలతో, తలంపులతో, లోపల నుండి. మార్క్స్ వార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, అహంకారము,
అవివేకము ఇవన్నీ కూడా బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? మనుషుని అపవిత్రపరుస్తున్నాడు. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు, అమ్మ గర్భంలో వచ్చి నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు చాలా పసిగెద్దవే, ఎర్రని ముద్దలాగా ఉన్నావు, చక్కగా ఉన్నావు. కానీ ఇప్పుడు ఏమైపోయావు? లోపల నుంచి ఫ్యాక్టరీ ఉంది. ఏముందండి లోపల నుంచి? ఫ్యాక్టరీ. ఇవన్నీ కూడా ఇక్కడే తయారవుతున్నాయి. ఇవే నీ చేతులు పాడు చేస్తున్నాయి, నీ ఆలోచనలు పాడు చేస్తున్నాయి, నీ చూపులు పాడు చేస్తున్నాయి, నీ యొక్క కాళ్ళని, చేతుల్ని, శరీరాన్ని, సర్వాన్ని కూడా పాడు చేస్తున్నాయి. తిరిగి నిన్ను ఈ ఆరణ్య అగ్నికి, తీర్పుకు అప్పచెబుతూ ఉన్నాయి. ఎక్కడికి? ఆలోచించాలి. ఎంత సీరియస్ గా ఉందో మన నడక, ఎంత సీరియస్ గా ఉందో మన ఆలోచన, ఎంత సీరియస్ గా ఉందో మన మాట. అర్థం చేసుకుందాం. నేను దొంగతనం చేయలేదండి అంటారు. చేయలేదా? నేను అబద్ధం ఆడలేదు. అబద్ధం ఆడలేదా? నేను వ్యభిచారం చేయలేదంటాము. చేయలేదా? ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు, ఒక పురుషుని మోహపు చూపుతో చూసినప్పుడు అక్కడే ఆ వ్యక్తితో పాపము చేసి ఉన్నావు అని దేవుడు యేసు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. అర్థమైందా? ఇలాంటి పాపాలు చేసిన మన జీవితంలో ఏం కావాలి? ఇప్పుడు విడుదల కావాలి, విమోచన కావాలి, మనకు ఒక వేరే మార్గం కావాలి. నా అంతటి నేను అబద్ధం ఆడలేకుండా ఉండలేకపోతున్నాను, నా అంతటి నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, నా అంతటి నేను ఆ ప్రభుని కలుసుకునే భాగ్యం నేను వెతుక్కోలేకపోతున్నాను అని మనకేం కావాలి? మార్గము కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకనే మనము యెహోవా దేవుడు ఆదమవ్వలతో ఏమని చెప్పి ఉన్నాడు? గొప్ప వాగ్దానం ఆ దినాల్లో నేర్చి ఉన్నాడు. చూడండి, గొప్ప వాగ్దానం అది కన్నుల్లో చూడండి, 3వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగా. ఏమంటున్నాడు? ఆదామవ్వలతో ప్రభు చెప్తున్న గొప్ప వాగ్దానం చదవండి. ఎవరికేం తెలుసు? ఉండండి, రెఫరెన్స్ చెప్పండి. 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇంకా ముందు చదవాలి. ప్రభు ఏమన్నాడు? అందుకు దేవుడైన యెహోవా సర్పమును చూచి, నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిటిలో నుంచి, భూజంతువులన్నిటిలో నుంచి శపించబడిన దానవై, నేలతో నీ కడుపుతో నీవు, చదవండి గట్టిగా, నడుచుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. ఎప్పుడు మన్ను తినేది కాదు అపవాది. అనగా ఈ పాము ఏం తినేది? మన్ను తినేది కాదు, పళ్ళు, ఆకులు అన్ని తినేదేమో. ఇప్పుడు మన్ను. ఇంకా ఉండండి, కింద వచనం చెప్పండి, వాళ్ళందరూ చూస్తారు. 15వ వచనం చూడండి. ఓకే. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగా చేసేదను. ఉండండి, మరియు నీకును స్త్రీకిని. ఇక్కడ చూడండి, ఇక్కడ అపవాది ఉన్నాడు, ఇక్కడేమో స్త్రీ ఉంది. అపవాదితో దేవుడు ముందు మాట్లాడాడు. అపవాదితో ఏం మాట్లాడుతున్నాడు? మరియు అపవాదితో ఏమన్నాడు? నీకును, అందరు నా వైపు చూడండి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేదాను. వైరం అంటే ఏంటి? శత్రుత్వం. అంటే స్త్రీ సంతానము, అపవాది సంతానము, స్త్రీ సంతానం. ఇక్కడ అపవాది సంతానం ఎవరు? అపవాదిని అనుసరించుచున్న ప్రతి వారు. ఓకే. ఇక్కడ స్త్రీ సంతానము అంటే ఎవరు? అబ్బా,
స్త్రీ సంతానమునకును వైరం కలుగు చేస్తున్నాను. ఇప్పుడు అవ్వమ్మకు కాదు, అవ్వ స్నేహితురాలైపోయింది అపవాదికి. అవ్వమ్మ ఎవరి పార్టీకి వెళ్ళిపోయింది? సాతాను పార్టీకి వెళ్ళిపోయింది. సాతాను పార్టీతో కాదు, ఇక్కడ స్త్రీకి అనగండి. స్త్రీకి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతానము. హల్లెలూయా! ఎంత బాగుందో చూసారండి. చూడండి, అది కరెక్టా కదా? స్త్రీ సంతానము. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మీరు తీయాలి, నేను ఇవన్నీ తీయలేను. మొదటి అధ్యాయంలో వంశావళి రాయబడి ఉంది. ఉండి గట్టిగా చదవాలి, అందరు తీసుకోవాలి. 16వ వచనంలో చక్కగా వ్రాయబడింది. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనుకు అమ్మయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంతకు పూర్వము లైన్లు చదవండి. ఇంత పూర్వము 2 లైన్లు చదవండి. చాలండి. ఇక్కడ అన్ని వంశవల్లో కూడా, అందరి వంశవల్లో కూడా పురుషుల పేర్లు ఉంటాయి. పురుషుల పేర్లు ఉంటాయి. ఏమనంటే అది ఏమని వ్రాయబడి ఉంటుంది చూడండి. చదవండి, నాకు కనిపించట్లేదు ఇది సరిగ్గా. మత్తాను కనుడు, ఎలియాజరు మత్తాను కనుడు, మత్తాను యాకోబును కనెను. ఇప్పుడు ఉండండి, ఎలియాజరు అనేవాడు మగవాడా స్త్రీయా? మగవాడు. ఇక్కడ ఏమని అంటున్నారు? కనెను అంటున్నారు. అంటే పురుషుడి పేరే ఉంది, అంటే ఇంటి యజమాని పేరు. ఓకే, మత్తాను యాకోబును కనెను. యాకోబు తండ్రి ఎవరు? మత్తాను. మత్తాను కనెను అంటే మత్తాను పురుషుడా స్త్రీయా? అంటే పురుషుని పేరే వ్రాయబడి ఉంది. అలాగే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇప్పుడు యోసేపు తండ్రి పేరు ఎవరు? యోసేపు తండ్రి పేరు ఎవరు? యాకోబు. ఓకేనా? యాకోబు యోసేపును కనెను అని ఉంది. ఇప్పుడు ఎవరి లైన్ రావాలి? యోసేపు యేసును కనెను అని వ్రాయాలి. ఇక్కడ రాసారా? హల్లెలూయా! ఏమని వ్రాయబడింది? 2వ లైన్ చదవండి. ఒక్కరి చదవండి అమ్మా. ఆమె యందు అనగా, ఆమె యందు అంటే మరియ యందు. పై లైన్ కూడా చదవమ్మా. ఉండండి, మళ్ళీ చదవండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభువుకు ఎవరు లేరు? తండ్రి లేరు. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడి. ఎక్కడ వ్రాయబడి ఉందన్నమాట? ఎక్కడ? లూకా సువార్త చదవండి, చదవండి. మా లూకా సువార్తలో ఉంటుంది. దయా ప్రాప్తురాలా నీకు శుభము. చదవండి. తీసారా? దయా ప్రాప్తురాలు. వచనం చెప్పు. లూకా సువార్త 2వ అధ్యాయము చదువు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో అది కాదమ్మా, దయాప్రాప్తురాలా చెప్పాలి. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చదవాలి. ఇక్కడ ఉంది చూడు, 30వ అధ్యాయము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము. దయాప్రాప్తురాలా. ఏమండి, ఇక్కడ చూడండి, నాకు దగ్గర అందరి పిల్లలు చూడాలి. ఇక్కడ అమ్మమ్మ పాపం చేసింది, ఇక్కడ చివర ఏమని కూడా ఇక్కడ పాపం చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అంటే మరియా 14 ఏళ్ల వరకు. ఈ మధ్య కాలంలో ఒక్క కన్యక కూడా ఎలిజిబుల్ గా లేరు.
ఏమంటే బీటెక్కి జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి? ఏం కావాలి? బీటెక్ లో జాయిన్ అవ్వాలి. ఏం కావాలి? ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఎంట్రన్స్ పాస్ అవ్వాలి. మరి మాట్లాడింది చదవట్లేదు మీరు? ఏమిటి పాస్ అవ్వలేదు, చదవట్లేదు ఇల్లు ఎవరు? మరి మాట్లాడే బీటెక్ ఇవి క్వాలిఫికేషన్స్. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఉద్భవించడానికి ఒక కన్యక కావాలి. ఆ కన్యక ఎలా ఉండాలి? నీతిమంతురాలై ఉండాలి. ఎలా ఉండాలి? దయాప్రాప్తురాలై ఉండాలి. ఎంత బాగుందండి, చూసారా? ఏంటండి? ఎవరి దయా? దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎవరి దయ పొందింది? దేవుని దయను పొందిన కన్యక. ఎక్కడ? రాజమండ్రిలోనా, పిఠాపురంలోనా, లేకపోతే బెత్లెహేములోనా? ఎక్కడ? కరెక్ట్ చెప్పాలి. నేను చెప్పట్లేదు, ఒక్కరు కూడా చెప్పట్లేదు. ప్రపంచమంతా చెప్పండి, లేదంటే ప్రపంచమంతా వెతికాడు దేవుడు. ఇలాగా అది అంత వెతికాడు, ఇలా వెతికాడు. అన్ని మూలలు 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 వెతికాడు. ఎక్కడ కూడా ఒక్క కన్యక కూడా దొరకలేదు. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ దొరికింది? నజరేతులో దొరికింది. ఎక్కడ? నజరేతులో దొరికింది. ఆ కన్యక నీతిమంతురాలు, దయాప్రాప్తురాల నీకు శుభము. ఏమంటే దేవుని దూత ఎలాగా లోపలికి వచ్చేస్తుందండి? దేవుని దూత తలపేసుకొని ప్రార్థన చేసుకుంటుంది అనుకుందాం. ఎవరు? మరియా. ఎలా వచ్చేసింది? ఏమంటే ప్రార్థన చేస్తున్న మరియా లేచి గొళ్ళను తీయాలా? చెప్పాలి. దేవదూతకి గోళ్ళు తీయక్కర్లేదు. హల్లెలూయా! ఎంత బాగుంది. ఏమని కోరుకుంటుందో ప్రార్థనలో వేడుకుంటుంది. ఏమని? ప్రభువా, నన్ను నీతిమంతురాలుగా నువ్వు ఎంచుకో, నన్ను నీవు దీనురాలుగా ఎంచుకో, నా ప్రార్థన ఆలకించయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నా గర్భంలో మీరు ఉద్భవించండి. ఈ ప్రవచనం ప్రకారం ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనుడు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఈ ప్రవచనము నాలో నెరవేరాలి అని కోరుకుంటున్నాను అని దీనురాలి ప్రార్థన. అంత బాగుంది. దయాప్రాప్తురాల అంటే నీ ప్రార్థన నాకు వినిపించింది. దయాప్రాప్తురాల నీకు శుభము. ఇంకేమంటున్నాడు? కింద కింద గబగబా కాదు. దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అదండి కావాలి. నీ జీవితంలో ముందు వెళ్తున్నప్పుడు, నువ్వు ఇటు వెళ్తున్నప్పుడు నీకెవరు తోడుగా ఉండాలి? ప్రభువు తోడుగా ఉండాలి. కాలేజీకి వెళ్తుంటే వంకర చూపులు, డ్యూటీకి వెళ్తుంటే వంకర చూపులు, ఇంట్లోనూ సెల్ ఫోన్లు, మాడిపోతుంది కూర, వేపుళ్ళన్నీ నల్లగా అయిపోతుంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవరు, చెయ్యరు, ఆ యొక్క ఉద్యోగం కరెక్ట్గా చేయరు, అంట్లు కరెక్ట్గా తోమరు, ఎక్కడదక్కడే ఉంటుంది, ఇల్లు కరెక్ట్గా ప్రతిరోజు నీట్గా స్వాప్ చేయరు. చేస్తారా? తడిబెట్ట మీ ఇంటికి వస్తుంది చూడండి, అంతంత దుమ్ము ఉండదు. ఇప్పుడు మొదలెడతారండి, ఎత్తడి సామాను, ఇనుప సామాన్లు, వెండి సామాన్లు, బంగారు సామాన్లు, ఇలాగా ఇక్కడ ఇలాగా ఇలా ఇలా. ఇదంతా దరిద్రానికి సాదృశ్యం. దేనికి చెప్పాలి? ఆడవాళ్ళు బుద్ధి తెచ్చుకోండి. ఇంట్లో ఎక్కడ కూడా బూజు ఉండకూడదు.
ఎక్కడికో. కష్టపడండి, నడవంచండి, కష్టపడండి, శుద్ధిగా ఉంచుకోండి. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటే ఏంటి? పరిశుద్ధత గట్టిగా మరి ఉందా మీరు? నేను రానా? వచ్చానంటే బట్ట బయలైపోతుంది. దయాప్రాప్తురాల. ఇప్పుడు ఈ కన్యక దయను పొందుకుంది. ఇంటిలో శుద్ధి. ఆమెకు కష్టపడి పనిచేసేదట, ఇంట్లో సమాజ మందిరానికి వెళ్ళి హెల్ప్ చేసేదంట, సహాయం చేసేదంట. ఇంటిలో శుద్ధి, ఒంటిలో శుద్ధి, ఆమె హృదయంలో శుద్ధి, నీతిమంతురాలు, సమాజంలో మంచి పేరు. ఎక్కడెక్కడ జాగ్రత్త ఉండాలి, ఎక్కడెక్కడ నోరు వేసుకొని పడిపోతారండి. కుళాయిలో దెబ్బలాడినట్టే బిందె కొట్టుకుంటుంది. ఇంకా ఇలాగే ఎందుకు? క్యూ తప్పిపోయిందని డాక్టర్లకు కూడా. నాకు అర్థమైపోతుంది. అర్థమైందా? సమర్పణ ఎక్కడ? దేవుని కృప ఎలా కలుగుతుంది మనకి? దేవుని దయ ఎలా కలుగుతుంది? దేవుని యొక్క ప్రేమ మనకి ఎలా దొరుకుతుంది? దేవుడు మనల్ని ఎలా ఎంపిక చేసుకుంటాడు? ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు, లేకపోతే మండల ప్రెసిడెంట్ గారు, లేకపోతే ఎవరినో ఎన్నికల్లోకి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి ఇవి 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 ఉండాలి అని, ఎంత చదువుకోవాలి, ఏమి ఉండకూడదు, ఎంత ఆస్తి ఉండాలి, లేకపోతే మంచి పేరు ఉండాలి, ఏమేమో ఉంటాయి. అవన్నీ ఉంటే ఎంపిక చేసుకుంటారు. అవునా? అవునా కదా? మరి ఇక్కడ మరి అమ్మగారికి అన్ని ఉన్నాయా లేవా? దేవుడు మనకు ఈ పరీక్ష పెడితే మనము ఎంపికల్లో నిలబడతామా? పరీక్ష చేసుకోవాలని కూడా మేము చేసుకోవాలి. ఎవరు చెక్ చేయరు. మన చెయ్యి మనకు దేవుడు ఏమిచ్చాడు? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి ఆదామవ్వల జీవితంలో కరువైపోయింది. దేవుడు మనల్ని సృజించాడు ఆయన రూపంలో, ఆయన బుద్ధి తక్కువైపోయింది. అందువలన సాగిల పడలేకపోయింది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అర్థం చేసుకుంది. దయాప్రాప్తురాలనే శుభం. ఏమి శుభం తీసుకొచ్చింది? ఆమె మనకు తీసుకువచ్చిన గొప్ప ఉపకారం ఏంటి? ఆమె దయ వల్ల, ఆమె దీనత్వం వల్ల, ఆమె తగ్గింపు వల్ల, ఆమె సమర్పణ వల్ల ఏం జరిగిందో తెలుసండి? మనకు యేసు ప్రభు ఈ లోకానికి అందించింది. హల్లెలూయా! అది క్రిస్మస్ అండి. లేకపోతే ఇంకొక 2000 వెయిట్ చేయాల్సి వచ్చింది, ఇంకా 2000 వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆమె సిద్ధపడి వేచి ఉన్నది కాబట్టి మరియమ్మకు ఆ గర్భము ప్రభు ఎంపిక చేసుకున్నాడు. నీ గర్భాన్ని ఎంపిక చేసుకోవాలి అని అనుకుంటే, ఇంకా మహాపురుషుడు ఎవరినైనా ఈ లోకానికి పంపించాలని ప్రభు అనుకున్నాడు అని అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా! ఎంత బాగుంది చూసారా? ఈ రోజున అసలైన పాఠ్య భాగానికి మనము రాలేదు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుడు కని ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు. ఎవరికి రక్షకుడు? ఎవరికి రక్షకుడు? లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని. యేసు అనగా గొర్రెపిల్ల, యేసు అనగా రక్షకుడు, యేసు అనగా విమోచకుడు, యేసు అనగా మనల్ని రక్షించే. అది యేసు అనగా ఆదరణకర్త, మనతో ఉండేవాడు, మనలో ఉండేవాడు, మనకు నిత్య జీవము ఇచ్చాడు. ఇక్కడ నేను ఒక మంచి మాట చెప్పి నా వాక్య భాగంలోకి వెళ్తాను. నా వాక్య భాగం ఏంటి చెప్పండి? అక్కడికి రాలేదు నేను ఇంకా. ఓకేనా? ఇప్పుడు నాకు మాట చెప్పండి. నా పేరు మా జాన్ కుమారుడు ఉన్నాడు అక్కడ, ఆత్మీయ బిడ్డ. ఆయన అడిగితే చెప్తాడు మా మేడం గారు అని అంటాడు నన్ను. ఓకే, అదొక పేరు నాకు. మా పాస్టర్ గారు ఏమంటారు? పాస్టర్ మా అంటారు.
ఓకే, మా వారందరూ కూడా ఎవరు చర్చిలో వాళ్ళు కూడా పాస్టర్ గారు అంటారు. హాస్పిటల్లో డ్యూటీలు ఏమంటారు నన్ను? డాక్టర్ గారు అని అంటారు. కొంతమంది ఈవిడ ఇంట్రడక్షన్ ఇచ్చింది, ఇంత తోకంత చదివింది, అంత చదవలేదు. అర్థమైందా? నేను రిటైర్డ్ ఆఫీసరు అని ఒకరంట, జోనల్ ఆఫీసరు అంటారు, అడిషనల్ డిఎంహెచ్ఓ అని అంటారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఎంటమాలజీ అని అంటారు, అడిషనల్ డిఎంహెచ్ఓ ఆఫ్ గుంటూరు అంటారు, కోవిడ్ కంట్రోల్ ఆఫీసర్ జిల్లా గుంటూరు అంటారు, స్టేట్ ఆఫీసర్ ఫర్ వెక్టర్ బౌండ్ డిసీజెస్ అంటారు. ఇన్ని ఉద్యోగాలు చేశారు. ఓకే, ఈ ఉద్యోగాలను చేసింది ఎంతమంది? అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎంతమంది? ఒక్కరే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఇక్కడ పేరు ఉంది చూడండి, మీరు చదివిన పాఠ్యభాగంలో ఆ పాఠ్యభాగం తీయండి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం తీయండి. గట్టిగా చదవాలి, నెమ్మదిగా చదవాలి. నేను చాలా పెద్ద మనిషిని కదా, స్లోగా చెప్తాను. ఓకే, అందరు తీసుకున్నారా? అందరు తీసుకోవాలమ్మా, అవకాశం ఇవ్వండి. అందరు జాగ్రత్తగా ఒక్కరోజు ఈ వాక్యం చదవండి నా కోసం. తీస్తారా? చదవండి. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా, ఎందుకు ఏలయనగా అనే మాట ఎందుకు వచ్చింది? ఏలయనగా అంటే ఈ కారణాలన్నీ చెప్పాను అనమాట, ఇంట్రొడక్షన్ చెప్పాను. అందుకే ఈ కారణాలన్నిటి మూలంగా ఆ ప్రభు మనకేం చేశాడు? ఆయన ఒక విమోచకుని అనుగ్రహించి ఉన్నాడు. ఏలయనగా మన కొరకు ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడాడు. ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నాడు అని మీరు అనుకుంటే మీకు అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటే, ప్రభువు నాకు హృదయం తెరవండి, నేను అర్థం చేసుకుంటానయ్యా అని మీరు ఆలోచన చేస్తే, ప్రార్థన చేస్తే, ప్రాధేయపడితే ప్రభు మీకు చూపిస్తాడు. ఓకే, ఇప్పుడు ఏలైనా కానీ మాటలో ఏమున్నాయని చెప్పాను? ఏమున్నాయి? కారణాలు చెప్పాను. ఏమున్నాయండి? చెప్పాలి. కారణాలు చెప్పాను. ఏమున్నాయండి? కారణాలు. యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఏంటి అని చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కారణం మనకు తెలిసినప్పుడు, ఆ కారణం ఎందుకు ఆయన పుట్టాల్సి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి లేదా? అర్థం చేసుకోవాలి. చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. మనకెందుకు శిశువు పుట్టాలి? ఎందుకు పుట్టాలి? విమోచకుడు కావాలి కాబట్టి. ఎందుకండి? విమోచకుడు కావాలి కాబట్టి మన కొరకు శిశువు పుట్టాడు. ఇప్పుడు విమోచకుడు ఎవరు? విమోచకుడు ఎవరు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు మనకు విమోచకుడు అని చెప్తున్నాం, కరెక్టే. అయితే ఆ విమోచకుడు మనకు పుట్టాడు అని అంటే ఆయన ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండాలి? పాపం లేనివాడిగా ఉండాలి. ఎలా ఉండాలండి? పాపం లేనివాడిగా ఉండాలి. మరియు ఆయన ఎలా ఉండాలి? ఇంకా పరిశుద్ధుడుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధుడుగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి?
ఈ లోకమునకు కాదండి, ఈ లోకమునకు ఆయన పుట్టించిన ప్రజలందరికీ కూడా అందరినీ రక్షించుకోవాలి. ఒక్కరినే కాదు. ఎంతమందినండి? అందరినీ రక్షించుకోవాలి, ఒక్కరిని కాదు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు మాటలో, యేసు ప్రభు ఈ లోకమునకు రాకడలో ఇది నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? యేసుక్రీస్తు ప్రభు ఎవరు కొరకు వచ్చారు? అది ఈ లోకములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చారు. నశించింది ఎవరు? మనం డిసెక్షన్ చేస్తున్నాం, ఎనాటమీ సబ్జెక్ట్లో ఉన్నాం. ఎక్కడండి? ఎనాటమీ. నశించింది ఎవరు? మానవులు. ఆ మానవులు నీవు ఉన్నావా లేదా? ఉన్నాం. అంటే మనం నశించామని ఒప్పుకోవాలా లేదా? ఇందాకేం చెప్పాను? యెషయా గ్రంథంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేదు. ఎక్కడ చూసిన గాయములు, పచ్చిపుండ్లు, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. అది మన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ పాపము కలిగిన మానవులు ఆయన ఏం చేయాలట? పాపములు ఒప్పుకోవాలి. ఏం చేయాలమ్మా? పాపములను ఒప్పుకోవాలి. ఎందుకంటే యోహాను పత్రికలు ఏమంటాడు? మనం పాపము లేదని చెప్పిన యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం లేదు, అబద్ధమే ఉంటుంది. కానీ మనం పాపులమని ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా. నీకు రెండు లారీల పాపాలు ఉన్నాయా? ఏమంటే 3 లారీల లోడ్ల పాపము నింపుకున్నావా? 2 ట్రక్కుల పాపాలు ఉన్నాయా? ఎన్నున్నాయి? ఇలా చెప్తున్నారండి మీకు, ఇలాగా ఆశ్చర్యం అవుతుంది. కానీ మనం నిజంగా లెక్క పెడితే అంతే ఉంటాయి. అర్థమైందా? అది మన బ్రతుకు. అయినా సమస్త అంటే అందుకే చెప్పాడు మాట, సమస్త అనే మాట. సమస్త దుర్నీతి నుండి మనలను తెల్లగా, ఇలాగా తెల్లగా పవిత్రులుగా చేయును. అందువలన ఆ ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎలాగా? ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా. ఎలాగండి? అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో ఏమని ఉంటుంది? అప్పుడు ఆయన కుమారుడు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను మన పాపాన్ని, మనలో ఉన్న ఎంతటి పాపమునైనా సరే పవిత్రులనుగా చేయును. ఇలాగ తెల్లగా చేస్తుంది. ఇది చూడండి, ఇది ఎలా ఉంది? ఎర్రగా ఉంది. ఎలా ఉంది? ఎర్రగా ఉంది. ఇది ఎలా ఉంది? దాని పక్కన హల్లెలూయా. అర్థమైందా? మన పాపములు రక్తం వలె ఎర్రమైనను. యెషయా గ్రంథంలో ఉంటుంది 1:18. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను. నా వైపు చూడండి. ఎర్రనివైనను, రక్తం వలె ఎర్రమైనను. మీరేం చేయాలి? రండి మన వివాదం తీర్చుకుందాం. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ చేతులు రక్తముతోనూ పాపంతోనూ నింపబడి ఉన్నాయి. మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. హల్లెలూయా. ఎలా ఉన్నాయట? కెంపు అంటే ఎర్రగా ఉంటుంది. కెంపు ఆ డ్రమ్ము రంగు ఉంటుంది. అలాగా చూసారా? ఆ డ్రమ్ము పక్కన మీద పెడితే ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అలా చేస్తాడు. హిమము వలె తెల్లగా. అది చదవండి అమ్మా. మీ పాపములు రక్తం వలె ఎర్రని వన్నను, హిమము వలె తెల్లవగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాపినయ్యా అని ఒప్పుకోవాలి. నేను పాపినయ్యా, యేసు రక్తమే నాకు శరణ్యమయ్యా. యేసు రక్తమే నా అరికాల నుంచి నన్నెత్తి వరకు కడగగలదయ్యా. ఈ పాపములు, ఈ పుండ్లు, చక్కెండలు ఇవన్నీ కూడా పిండి నాకు డ్రెస్సింగ్ చేయగలదు ప్రభువా. నిన్ను అడిగితే ఆయన క్షమిస్తాడు. లేకపోతే మీరు బహుగా ప్రార్థన చేసినట్టు నేను వినను. యెషయా గ్రంథంలోనే ఉంది, మొదటి అధ్యాయంలోనే ఉంది. మీరు బహుగా ప్రార్థన చేసినట్టు నేను వినను.
ఎందుకనగా మీ పాపములు ఎలా ఉన్నాయట? రక్తం వలె ఉన్నాయి. అందువల్ల నా ఆలయమునకు రమ్మన్న వాడేవాడు. మీ ఉపవాస ప్రార్థనలు, మీ సామాజిక కూడికలు వ్యర్థము, వెళ్ళిపోండి, గెట్ అవుట్ అంటున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు సరి చేసుకోకపోతే, పాపంలో ఒప్పుకోకపోతే, నువ్వు కడుక్కోకపోతే ప్రభువుకు నీ ప్రార్థన వద్దు. నువ్వు చూడలేడు ఆయన. అర్థం చేసుకున్నావు? నేను పాపినయ్యా అని అడిగితేనే ఆయన కడుగుతాడు. నేను దోషిని ప్రభు అని అడిగితే ఒప్పుకుంటే కడుగుతాడు. నీ ఆలోచనలు ఒప్పుకో, నీ చూపులు ఒప్పుకో, నీ క్రియలు ఒప్పుకో, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో. నీ కుటుంబానికి తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకుండా, నీ అధికారులకు తెలియకుండా ఏమి ఆలోచిస్తున్నావు, ఏం చూస్తున్నావు అన్నీ ఒప్పుకో. ఆ ప్రభువు నీకు క్షమిస్తాడు. రోజున ఆలోచించదాం. మన ప్రభు ఎలాంటి వాడండి? విమోచకుడు. ఎవరు? ఆ దినాల్లో డార్క్గా ఉందట. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు. అంటే మరియమ్మ గర్భములో ఆమె కృప పొంది, దేవుని కృప పొందిన తర్వాత ఆమె ఇంకా ప్రసవం కూడా అవ్వలేదు. దేవుడు అక్కడి నుంచి చూస్తే లోకమంతా ఎలా ఉందట? ఎలా ఉందండి? చీకటిగా ఉంది. లూకా సువార్త చూడండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగా చేసెను. విమోచకుడుగా. 1:69 And hath raised up an horn of salvation for us in the house of his servant David. కింగ్ డేవిడ్ యొక్క ఆ వంశములో ఆయన హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శృంగముగా ఆ ప్రభు తన దర్శనము ఇచ్చాడట. చీకటిలో నుంచి తొలుచుకొని వచ్చాడట. హల్లెలూయా. చీకటిలోకి ప్రభు ప్రవేశించగానే ఆ చీకటిలా వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుందో చూడండి. ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి ఆ చీకటి ఆయన ఎంట్రీ అవ్వగానే చీకటి వెళ్ళిపోయింది, పటాపంచలైపోయింది. ప్రభువే దర్శనమిచ్చాడు. నా బిడ్డలు నా దగ్గరికి రాలేరు, నాతో మాట్లాడలేరు, నేను వారిని కలుసుకోలేను, నేనే దిగి రావాలి. పరలోకము నుండి నేను దిగి రావాలి. తప్పదు. వారికి పరిశుద్ధత లేదు, వారికి నీతి లేదు, వారికి మహిమ వస్త్రాలు లేరు, వారు దిగంబరులు. నేనే రావాలి. ప్రభు అందుకే దిగొచ్చాడు. నా పిల్లరా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన తన ప్రజలకు ఏమిచ్చాడటండి? దర్శనం ఇచ్చాడు. ఇచ్చి వారికి విమోచన కలగజేశాడు. యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశమందు యెషయా మందు నుండి చిగురు పుట్టును, దాని అంకురములో నుండి వేరు ఎదిగి ఫలించును. ఎక్కడ? యెషయా మందు. యెషయా అంటే ఎవరు? దావీదు తండ్రి పేరు యెషయా. యెషయా వంశములో నుంచి, దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభు జన్మించబోతున్నాడని 720 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు జన్మను గూర్చి ప్రత్యక్షపరిచాడు యెషయా భక్తుడు. హల్లెలూయా. ఆయన దర్శనం ఇచ్చాడు తన ప్రజలకు. ఎలా ఉన్నప్పుడు? చీకటిలో అంధకారంగా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేశాను. 71:1 లూకా. ఏమండి? మన శత్రువుల నుండి మనకు విడిపించడానికి. హల్లెలూయా. మన శత్రువులు ఉన్నారా లేదా? మనకు శత్రువులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నారా లేదా? ఉన్నారు. వారి చేతిలో నుంచి విడిపించుటకు, మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుంచి విడిపించుటకు ఆ ప్రభు ఈ లోకానికి, హల్లెలూయా, హల్లెలూయా, ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి, అర్థం చేసుకోండి,
ఇదిగో ఇశ్రాయేలు వారందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఇలాగ అపవాది యొక్క కబంధ హస్తాల్లోనూ శత్రువుల బారిలో పట్టబడి ఉన్నారు. ఆ ప్రభు అన్న వారి చేతుల నుంచి వారిని విడిపించి విడుదల చేశారు. హల్లెలూయా. ఏం చేశారు? గట్టిగా ఏం చేశారు? విడుదల చేశారు. హల్లెలూయా. వారి చేతిలో నుంచి, ద్వేషించు వారి చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుండి విడిపించి తప్పించి రక్షణ కలుగా చేశాను. రక్షణ కలుగు చేసిన పని అయిపోయిందా లేదా? ఏమా ప్రొద్దున మీరు అన్నం కూర వండుకున్నారా లేదా? కరెక్ట్ చెప్పండి గట్టిగా. ఆ పని అయిపోయిందా లేదా? యేసుక్రీస్తు ప్రభు రక్షణ కలుగ చేశాడా లేదా? మరి ఇప్పుడు ఎందుకు పెళ్ళి పండుగ చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు రక్షణ కలుగ చేశాడని పండుగ చేసుకుంటున్నాము. ఏమని? దేవుని స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞత చెప్పడానికి, పప్పలు వండుకోవడానికి, కొత్త బట్టలు కట్టుకోవడానికి కాదు. అర్థమైందా? హల్లెలూయా. మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి, లోకంలో మనం ద్వేషించే వారు ఉన్నారా లేదా? అమ్మగారు చెప్పండి, ఉన్నారా లేదా? ఎవరున్నారు? ఆడబడుచు, అత్తగా, ఇంకా పక్కింటి వారు, ఇరుగింటి వారు, ఆ దేశం వారు, ఈ దేశం వారు ఉన్నారా లేదా? ఉన్నారు. నాకు ఒక విషయం, నాకు మొన్న ఒక వాక్యం చదువుతుంటే భయం వేస్తుంది. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చు? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఈ రాజ్యం వచ్చి ఈ చిత్రం పరలోకము నెరవేర్చేటట్టు భూమి యందు మాకు దయచేయండి. ఆమేన్. ఏమన్నారు? కీడు నుండి తప్పించు, మమ్మల్ని శోధనలోనికి, మమ్మల్ని కీడు నుంచి. కీడు అనగా సాతాను. ఎవరండి? కీడు అనగా సాతాను. సాతాను యొక్క వలలో నుంచి నన్ను తప్పించుమనే ప్రార్థన, పరలోక ప్రార్థన. ఇంకేమన్నాడో తెలుసా? ఆ ముందు 2 లైన్లో, మేము మా ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను. ఇప్పుడు సరిగ్గా ప్రశ్న అడుగుతున్నాను చూడండి. మీరు మీకు శత్రువులుగా ఉన్నవారు, మీకు అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని తిట్టినవారు, శపించిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారిని క్షమించారా? క్షమించారా? లేదు, లేదు, క్షమించలేదు. అందరూ క్షమించలేదు. అందరూ క్షమించలేదు. ఇక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు, ఇలా చూసిందన్నారు, ఇలా చెప్తుంటే నేను విన్నానని చాడీలు దాచుకున్నారు లేదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మేము మా ఎవరి అపరాధాలు కాదు, ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను. మరి ఇతరుల అపరాధాలు ఉన్నాయా లేదా? లెక్క పెడుతున్నావా లేదా? ఇన్నిసార్లు దెబ్బలాటకు వచ్చింది, ఎన్నిసార్లు నన్ను ఇలా తిట్టింది, ఎన్నిసార్లు ఇలా అంది అని అంటున్నావా లేదా? మరి వాళ్ళని క్షమించకపోతే దేవుడు మన పాపాలు క్షమించడాడు. క్షమించకపోతే ఎక్కడ ఉంటాము? ఇది పరలోకమైతే ఇక్కడే ఉంటాం. వెలుపల ఎక్కడ ఉంటాము? వెలుపల ఉంటాం. ఈ లోపల క్షమించబడ్డవారు ఉంటారు. ఎవరు కావాలి? ఏం కావాలి నీకు? పరలోకం కావాలా? ఇక్కడ బయట ఉంటావా? బయట ఉంటే దేవదూతలు వచ్చి యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ హియర్, యు గో అవే తోసేస్తారు. ఎక్కడికి? అగ్ని గంధకములకు. అది కావాలా? పరలోకం కావాలా? ఏది కావాలి? ఇదే అడ్డు. ఏది కావాలి చెప్పండి? పరలోకం కావాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ ఒప్పుకోరు. వెళ్ళి మీ స్నేహితులను అడగరు, అమ్మను అడగరు, భర్తను అడగరు, క్షమించమని ఇరుగు పొరుగు వారిని అడగరు. యేసయ్య క్షమించను అంటున్నాడు. ఏది కావాలి ఇప్పుడు? లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల, అందరి పాపములు ఆయన మోసుకొని మనం
క్షమించాడు. ఆయన ప్రశస్తమైన రక్తం చేత కడుగుతాను, పవిత్రులుగా చేస్తానంటున్నాడు. మరి నీవు ఇంకా దాచుకుంటావా? నీ హృదయం నిండా నింపుకుంటావా? ఏం చేయాలి ఇప్పుడు? క్రిస్మస్ రోజు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా బ్రతుకుతున్నట్టే లెక్క. నీవు ఈ పాపములు నీ హృదయంలో దాచుకుంటే, ఇంకా పెట్టుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టే లెక్క. ఆయన నీ పాపములు క్షమించను అంటున్నాడు. మేము మా ఇతరుల అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. ప్రకారం అంటే నేను ఇక్కడ ఇలాగ 5 రూపాయలు ఇచ్చాను కాబట్టి నేను నీకు 5 రూపాయలు ఇస్తున్నాను. నీవు ఇచ్చిన ప్రకారంగా నేను ఇస్తున్నాను అని అర్థం. అర్థమైందా? అంటే నేను ఇన్ని పాపాలు క్షమించాను కాబట్టి నా పాపాలు ఎన్ని ఉన్నాయి ప్రభువా, నువ్వు క్షమించు అన్నాడు. ఇప్పుడు యేసయ్య నేను క్షమించాలంటే ఏం చేయాలి? పుట్టునే కాదండి, నువ్వు క్షమించితేనే. అర్థమైందా? నువ్వు మీ నర్సింగ్ సూపరింటెండెంట్ మీద కోపమా, మీ హెడ్ నర్స్ మీద కోపమా, మీ ఆయన మీద కోపమా, ఏమున్నాయి లిస్ట్ రాసుకో, అడుగు, నీ మనసాక్షికి అడుగు. ప్రభు చెప్తాడు, గుర్తు చేస్తాడు. అవన్నీ కూడా ఏం చేయాలి? మనము ఒప్పుకొని, చెప్పమ్మా, ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాకు ప్రార్థన చేయడం సహాయం చేసే స్త్రీలు ఉండేవారు 4. వాళ్ళు లేటుగా వస్తున్నారని, ఒకరి మీద ఒకరు కోప్పడుకుంటా తిట్టుకుంటా ఉంటారని, లేకపోతే ఏదో వారిలో కనపడింది నాకు. అప్పుడు నేనేం చేసేదాన్ని తెలుసా? ఊరికి ఏదోటి వాళ్ళ గురించి మనసులో అనుకునేదాన్ని. ఇప్పుడు కూడా అనుకుంటాను. అయితే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నేను వారికి వ్యతిరేకంగా నేను పాపము చేస్తున్నాను. ఏంటమ్మా? వ్యతిరేకంగా పాపము చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను నా మనసాక్షి చెప్పింది. అప్పుడు నేనేం చేయాలి అమ్మా? ఏం చేయాలి? అది బాగా చెప్పింది ఇవిడే, ఈ అమ్మగారు. ఎవరు అమ్మగారు తెలియదు. ఈ అమ్మగారు ఏం చెప్పారంటే, ఒప్పుకొని విడిచిపెట్టే, సింపుల్ అయిపోతారు. ఏంటండి సొల్యూషన్? పరీక్ష రాస్తే పాస్ అయిపోతామని. 4 పేపర్లు తీసుకోండి, ఇలా గీతలు కొట్టేయండి, పాస్ అయిపోతాం. అలా చెప్పారు అమ్మగారు. అదే పాస్ అవుతామా? పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కరెక్టే. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుడి. ఏం చేయాలి? ఒకరి పాపములను ఒకరు గట్టిగా. ఒప్పుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి మీరు గట్టిగా అన్నారు. ఇప్పుడు నాకు మాట చెప్పండి. ఇప్పుడు మీ అత్తగారి ఎడల మీకు కోపం ఉంది, మీ అత్తగారికి కూడా మీ మీద చాలా కోపం ఉంది, మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మీరేం చేయాలి? ఒప్పుకున్నాను ప్రభువా, క్షమించి అత్తగారు బోల్చాలన్నాను అనేది. అయిపోయిందా? అయిపోయిందండి? అయిపోయిందా? ఏం చేయాలి? వెళ్ళి మీ అత్తగారిని క్షమించమని అడగాలి. అర్థమైందా? క్షమించమని అడగాలి. ఆవిడే నిన్ను కూడా క్షమించమని అడిగితే అడుగుతుంది, లేదు ఆవిడ ఇష్టం, ఆవిడ వదిలేయండి. మీ డ్యూటీ మీరు చేయాలి. ఇప్పుడు ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు చిత్తం ఏమనుంది? మీ పాపములను మీరు ఒప్పుకున్న తర్వాత, ఇతరుల పాపములు మీరు క్షమించిన తర్వాత, అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి, పరలోకానికి చేరుస్తాయి. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? ఈ 4 స్టెప్పులు ఎక్కడున్నాము? పాపులు మనం గ్రహించాం. 1, పాపులు ఒప్పుకుంటే క్షమిస్తాడని గ్రహించాం. 2, మూడవది మన పాపులు మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు, కడుగుతాడు అని ఉంది. బాగానే ఉంది. 4వ పాయింట్ ఏంటి? ఒకరి పాపములను ఒకరు ఒప్పుకొనుడి. ఇక్కడ మనం ఆగిపోయామా లేదా? అప్పుడు ఆ పరలోక ప్రార్థనలో ఇక్కడ తప్పొచ్చిందా లేదా? ఏమని? మేము ఇతరుల పాపములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు అనే మాట నెరవేరింది ఇక్కడ.
చెప్పడమా? లేదు, అబద్ధం చెప్పారు. దేవునికి అబద్ధం చెప్పారు. ప్రార్థన అబద్ధం అయిపోయింది. మీ ప్రార్థన అబద్ధం. అర్థమైంది? ఇప్పుడు మీ ప్రార్థన అబద్ధం కాకుండా రైట్ అవ్వాలంటే, ప్రభు కరెక్ట్గా కృప మీ మీద కలగాలంటే, దయ మీ మీద కలగాలంటే, దయతో మిమ్మల్ని క్షమించాలి అని అంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? పాపములు ఒప్పుకోవాలి. సరే, వెళ్ళి ఆమెను క్షమించమని అడగాలి. అప్పుడు కొట్టేస్తాడు దేవుడు ఈ పాప. అర్థమైందా? ఇప్పుడు మీకు నేను 100 రూపాయలు ఇచ్చాను, మీరు 100 రూపాయలు నాకు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు నేనేం చేశానంటే, ఇవ్వట్లేదు అనేసి నేను అంటే సరిపోద్దా? అలా దాచుకొని ఇవ్వలేదు, లక్ష్మి ఇవ్వలేదు అనుకుంటే సరిపోద్దా? లక్ష్మిని పిలిచి, అమ్మ నీ 100 రూపాయలు నీకు ఇచ్చాను, ఇవ్వలేకపోతున్నా, ఫోన్లేమ్మా క్షమించేస్తాను అని చెప్పితేనే అది క్షమించినట్టు. అర్థమైందా? అప్పుడు తీరిపోద్ది, లేకపోతే అది అలాగే ఉంటుంది. అర్థమైందా? మీ అత్తగారిని మీ దీన్ని అబద్ధాలు వేశారు, వాటిని నువ్వు ఓర్చుకున్నావు ఇంతకాలం. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? క్షమించమని అడగా. నీ వైపు ఎన్ని తప్పులు ఉంటాయి. ఆవిడ క్షమిస్తే క్షమిస్తారు, లేకపోతే లేదు. అలాగే మీ భర్తతో కానీ, మీ బిడ్డలతో కానీ, మీ అక్క చెల్లెళ్ళతో కానీ, ఎవరితోనైనా సరే మీరు క్షమించమని అడగా. అర్థమైందా అమ్మ? అర్థమైందా లేదా? ఓకే, ప్రాక్టికల్ జరిగిన 3 విషయాలు చెప్తున్నాను. ప్రేయర్ టవర్ వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారంటే నేను మనసులో అనుకుంటున్నాను, ఇప్పుడు నేనేం చేయను? క్షమించమని అడగాలి. ఓకే, ఇందా చెప్పారా? బకెట్ నీళ్ళు తీసుకొని వెళ్ళి, సబ్బు తీసుకొని వెళ్ళి, టవల్ తీసుకొని వెళ్ళి వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళకి క్షమించమని అడిగారు. చేయగలరా మీరు? క్షమించమని మోకాళ్ళు వేసి లేదా వంగి పాదాలు కడిగి క్షమించమని అడిగారు. చేయగలరా? శిష్యులు పాదాలు కడిగారు. అర్థమైందా? మా అత్తగారు నా మీద కోపం వచ్చి కోడలు వస్తుందండి, వాళ్ళ కూతురు దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మా హైదరాబాద్ వెళ్ళాను నేను. మా అత్తగారే మమ్మల్ని చూడడానికి వచ్చారు, పిల్లల్ని, నన్ను, కొడుకుని. ఇప్పుడు నేనేం చేయాలి? మొట్టమొదటిగా మా అత్తగారు ఎదురొస్తే మాట్లాడాలి కదా. ఎలా మాట్లాడతాను? అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభు మా అత్తగారితో సమాధానం పడాలి, నేను సహాయం చేయమని అడుగుతున్నాను. నువ్వు నాకు సహాయం చేశాడు. మా అత్తగారు రానే వచ్చింది గేట్ దగ్గరికి. అప్పుడు నేనేం చేశాను? మా అత్తగారి పాదాల మీద పడ్డాను. ఏం పడ్డానమ్మా? క్షమించమ్మా అని అడిగి. మా అత్తమ్మ కూడా నన్ను పట్టుకుని క్షమించమ్మా అన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ప్రేమ ఉప్పొంగింది, నేను క్షమించగలిగాను. అక్కడ నాకు సహాయం చేశాడు దేవుడు. ఇలాగ ఎన్నో విషయాలు నేను మీతో చెప్పగలను. ప్రభు వాక్యం మీతో మాట్లాడుతుంటే ఆ వాక్యానికి విధేయత చూపించాలి, ఆ వాక్యానికి విధేయత చూపించాలి. లేకపోతే మనం అవిధేయులమే, లేకపోతే మన పాపాలు అలాగే ఉంటాయి. ఆ పాపాలు మనల్ని ఏం చేస్తాయి? ఆ యొక్క తీర్పుకి అప్పచెప్తాయి. ఆ తీర్పు నుంచి నరకానికి త్రోయబడతాము. పరలోక ప్రార్థనలోనే సమాధానం ఉంది. దానికి ఆలోచన చేద్దాం. ఈరోజున నీ బ్రతుకు యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు, రక్షణ కార్యం సంపూర్తి చేశాడు. ఆయన విమోచకుడు అని చెబుతున్నాను. ఆయన రక్షణ కలుగ చేశాను. చీకట్లో ఉన్నారు ఆ ప్రజలు, ఆ భయంతో ఉన్నారు, వారికి విడుదల కావాలని వచ్చాడు అని చెప్తున్నా. కానీ ఆ విడుదల నీకు దొరికిందా? నిజమైన పశ్చాత్తాపం నీకు దొరికిందా? నీవు ఒప్పుకున్నావా? ఇతరులు క్షమించావా? అర్థం చేసుకో. ఎంత వేషధారులం అయిపోతున్నాం కదా, ఎంత మోసం చేసుకుంటున్నాం మనమే. మనకెవరు మోసం చేయట్లేదు. మన పాపములు మనం ఒప్పుకుంటే మనం విడుదల పొందుతాము. ఆ ప్రభు నమ్మకస్తుడు కాబట్టి
లేకపోతే నువ్వు వేషధారిగా మిగిలిపోతావు. అది నీ జీవితంలో నిజమైన సంతోషం తీసుకురాదు. నిజమైన క్రిస్మస్ నువ్వు చేసుకోలేవు. నా ప్రియులారా, అర్థం చేసుకుందామండి. ఎంత వేదనకరమైన జీవితం అయిపోతుంది మన బ్రతుకు. ఇక్కడ మరొక విషయం చూద్దాం. లూకా సువార్త 1:76. పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకోవడానికి కారణం ఏంటి? ఆ బాలుడిగా రావాల్సిన కారణం ఏంటి? ఆ మహామహుడు ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, సర్వము వ్యాపించిన ప్రభు ఇంత రక్త బిందువు వలె ఆ మరియమ్మ గర్భమునకు వచ్చి ఒక బాలుడుగా బయటకు వచ్చి ఉంటున్నాడు. నా పిల్లరా, ఆ ప్రభు ఇంత గొప్ప ప్రేమమయుడు. అలా రావడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి? వాక్యం చెప్పడానికి. కారణం ఏంటి? వాక్యము, ప్రభు వాక్యం ఏమేమి రాసి ఉన్నదో అది నేను చెప్పాలి. అది నా బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్తము చిందించడానికి వచ్చాడు. అది ఆయన బాధ్యతగా వచ్చాడు. నేను విడుదల చేయాలని, శత్రువు బారి నుంచి తప్పించాలని. ఆరణగిరికి వెళ్ళిపోతున్నారు, తీర్పుకు వెళ్ళిపోతున్నారు. అక్కడి నుంచి తప్పించాలి. ఎవరు తప్పిస్తారు నా బిడ్డల్ని అని వచ్చి ఉన్నాడు. నా పిల్లరా, లూకా 1:76 చదవండి. కాదు, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. ఎందుకు యేసుప్రభు వచ్చాడట? పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవించాలని. ఎలా అండి? ఇలాగా నేను నాకులాగా డెకరేషన్ చేసుకొని వచ్చేయడానిక? పరిశుద్ధంగా, నీతిగా ఆ ప్రభువును సమీపించడానికి మనకు అగ్ని ఉంది, ఆయన పరిశుద్ధత ఉంది, ఆయన నీతి ఉంది. మనం తాళలేము, ఎదుర్కోలేము, మొక్కలతో చూడలేము. మనం అర్థమైందా? అంత గొప్ప దేవుని సేవించాలంటే మనము కూడా పరిశుద్ధతగా మారిపోవాలి. ఆ పరిశుద్ధ వస్త్రములను ధరించుకోవాలి, ఆ నీతి వస్త్రములు ధరించుకోవాలి. అవి మనకి ఎలా దొరుకుతాయి? ఎక్కడ కొంటాం? ఎక్కడ దొరుకుతాయండి? మన పాపులను ఒప్పుకుంటే, మన ఇతరుల పాపులు క్షమిస్తే, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపులు క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని పవిత్రులనుగా చేస్తుంది. అప్పుడు ఆయనను సమీపించుటకు ఆ పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధతతోనూ నీతితోనూ సేవింపను ఈ రక్షణ, ఈ యేసు క్రీస్తు ప్రభుని, ఈ లోక రక్షకుని, ఈ ఇమ్మానుయేల్ని, ఈ మహోన్నతుడైన పరిశుద్ధమైన మన ప్రభువైన యేసు క్రీస్తుని ఈ లోకమునకు కలుగా చేశాను, అనుగ్రహించాను. ఈవిగా హల్లెలూయా. ఎలా అండి? బహుమానం. ఇప్పుడే ఇంత అర్థమైందా మీకు? అర్థం చేసుకోండి. ఎంత విపులంగా దేవుడు మనకిస్తున్నాడు ఈ వాక్యాన్ని. మన కొరకు ఆయన దాచి ఉంచాడు. Thou shall be called the prophet of the highest. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. And child shall be called the prophet of the highest, for thou shall go before the face of the Lord to prepare his ways. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. ఆ దినాల్లో యూదయ, ఇశ్రాయేలు వారు ఎలా ఉన్నారు తెలుసండి? గర్వాంతులై అయి ఉన్నారు. ఎలా ఉన్నారు? గర్వాంతులై ఉన్నారు. ఆ దినాల్లో చీకట్లో ఉన్నారు. దేవుడి గురించి కొంచెం తెలిసి కూడా వాళ్ళు దేవుని అంగీకరించట్లేదు. యేసు క్రీస్తు ప్రభువుని కూడా వారు అంగీకరించలేదు. వారు గర్వాంతులుగా ఉన్నారట. మత ఛాందసవాదులు. ధర్మశాస్త్రం మేము ఎరుగుదుము అన్న గొప్ప గర్వము.
ప్రధాన యాజకులకు లేవీయులకు పరిసయ్యులకు శాస్త్రులకు అందువలన అటువంటి ప్రజలకు ఏం చేస్తారట, తన ప్రజలకు రక్షణ జ్ఞానం లేకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు అని నేను మీకు చెప్తే మీరు ఊరుకుంటారా? నన్ను తోలు కొడతారు. కానీ దేవుడు ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకు, జ్ఞానులకు, ప్రధాన యాజకులకు, రాజులకు ఏమి లేదట, ఏమి లేదు, జ్ఞానము లేదట. జ్ఞానము లేదు, జ్ఞానము లేని బుద్ధిహీనతతో ఉన్నారు. అందువలన ఆ ప్రభువు తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై, ప్రభు మార్గములు సిద్ధపరచుటకై ఒక పైలట్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, యోహాను భక్తుడు. ఎవరికి రక్షణ జ్ఞానం కావాలండి? మనకు కూడా కావాలి. మనకు కూడా రక్షణ జ్ఞానము కావాలి. యేసు ప్రభువుని ఇలా అనుకోవడం కాదు, యేసు ప్రభువుని పేజీలు తప్పడం కాదు, యేసు ప్రభువుని హృదయం పగలగొట్టుకొని ఆయన్ను అంగీకరించి ఆ ప్రభు పాదాల దగ్గర నీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన అంగీకరించాడు. అది నీ ధర్మం, అది నీ ప్రథమ కర్మ. తర్వాత నీ పొరుగు వారేడలు నువ్వు చేసిన ప్రతి దోషాలు, పాపాలు, అపరాధాలన్నీ క్షమించుకున్నాడు. అప్పుడు కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అర్థం చేసుకుందాము. లోతుగా పరీక్ష చేసుకోండి, లోతుగా పరీక్ష చేసుకోండి. చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము, చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము. అన్ని ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. యెరూషలేము మందిరం కట్టబడడానికి సిద్ధమైపోయి ఉంటున్నారు నా ప్రియులారా. యాజకులు, ప్రధాన యాజకులు, ఆ యొక్క ఎర్రని పయ్య అంతా కూడా వధించబడి సిద్ధమైపోయింది నా ప్రియులారా. ఆయా దేశాల నుంచి ఇశ్రాయేలు వారు చెదరగొట్టబడిన వారందరూ కూడా అంజూరపు చెట్టు చిగిరించినప్పుడు వసంత కాలము సమీపమయ్యానని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు వారందరూ కూడా తిరిగి వారి యొక్క రాజ్యములకు వస్తున్నారు. ఆయా దేశాల వారు ఎప్పుడు కూడినంత మంది అంతమంది వస్తున్నారట. అర్థమైందండి. అక్టోబరు 31వ తారీఖు 2025లో ఒక్కసారే 100 కొమ్ముల బూరలు ఊదబడ్డాయి. యెరూషలేము అంతా కూడా దద్దరిల్లిపోయింది. అది క్రీస్తు ప్రభు రాకడ చాలా వేగంగా ఉంది అని అర్థము ఇస్తూ ఉన్నది నా పిల్లల. ఇంతకు పూర్వం యెరూషలేము మందిరం ఇది. ఈ యెరూషలేము మందిరంలో వాళ్ళు ఏం చేస్తారు, డోమ్ ఆఫ్ రాక్ కట్టుకున్నారు అరబ్స్. ఆ రాక్ని లేకపోతే ఆ మాస్క్ని దగ్గరికి కూడా చేరడానికి లేదు, ఆ భూభాగాలకు కూడా వెళ్ళడానికి లేదు. ఎందుకనంటే వెళ్తే రైఫిల్ ఇచ్చి కాల్చిపడేస్తారు. ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క సైన్యాలు, ఇక్కడ ఇశ్రాయేలు వారి యొక్క సైన్యాలు. ఎంత విమర్శమైన ఆ డోమ్ ఆఫ్ రాకే యెరూషలేము యొక్క మందిరము, ఇస్సాకును బలించిన స్థానము, అది కావాలి యూదులకి, కానీ ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో అన్ని యుద్ధాలకి కారణమైన ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలు వారికి ఒక 50 మంది ఆ ప్రాంతాల గుండా వెళ్ళొచ్చు, అక్కడ మీరు ప్రార్థన చేసుకోండి అంటున్నారు. ఒక్కసారి ఆ ప్రాంతాల గుండా వెళ్ళొచ్చు, కానీ తాకద్దన్నారు. ఈసారి 500 మంది వెళ్ళండి, ఇలా 500 మంది వెళ్ళండి. ఇప్పుడేమంటున్నారు తెలుసండి, ఈ మధ్యకాలంలో మీరు దాని పక్కనే యెరూషలేము మందిరం కట్టుకోండి. హల్లెలూయా. ఇక్కడే మీరు కట్టుకోండి, ఇక్కడే మీరు బలులు అర్పణలు చేసుకోండి అని కూడా అక్కడ వారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక విషయం మీకు చెబితే మీకు అదిరిపోతుంది. చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము. అక్టోబర్ 30వ తారీఖు ఇశ్రాయేలు యొక్క రాజ్యాలతో యుద్ధం అంతా కూడా, పాలస్తీనా యుద్ధం అంతా కూడా ఆపివేశారు. హమాస్ యుద్ధం ఆగిపోయింది, ఇశ్రాయేల్ వారిది పాలస్తీనా వారిది ఆగిపోయింది. ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాలంతా కూడా యుద్ధం ఆపేశారు. పీస్ అగ్రిమెంట్ అయింది ఎవరితోనూ? 8 రాజ్యాలతో పీస్ అగ్రిమెంట్ చేశారు. చేసి ఏమంటున్నారు తెలుసా, ఇక మీరు
ఈ దేశాలతో యుద్ధము చేయవద్దు. ఇక స్టాప్ ఆల్ ఫైరింగ్ అన్నాడు. ఇక నిలిపివేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శాంతి ఒప్పందం ఎవరు చేశారు? ఈ శాంతి ఒప్పందానికి కారకులు ఎవరు? ఈ శాంతి ఒప్పందానికి ముందు 2023లో లాస్ట్ టైము ట్రంప్, ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డిక్లేర్డ్ జెరూసలేం as the headquarter of the Israel. ఇస్రాయేల్ దేశం యొక్క ప్రధాన రాజ్యముగా, పట్టణంగా ఏర్పాటు చేసుకున్నాడు, డిక్లేర్ చేశాడు. అదేంటో తెలుసండి? అది అబ్రహాం అకార్డ్ అని పేరు పెట్టాడు. అక్కడ ఇస్రాయేల్ దేశానికి టెల్ అవీవ్ అనే పట్టణానికి రాజధానిగా ఉండింది. ఇప్పుడు యెరూషలేం పట్టణమే రాజధాని. ఇందులో విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఆశ్చర్యం ఏంటో మీకు తెలుసా? అర్థమైందా? ఈ ఆశ్చర్యం ఏంటంటే, దావీదు ఏ పట్టణాన్ని నుంచి పరిపాలించాడు? దావీదు ఏ పట్టణాన్ని నుంచి పరిపాలించాడు? యెరూషలేము. యెరూషలేము మహాపట్టణము నుండి దావీదు, సొలొమోను అందరూ, యూదా రాజులందరూ కూడా పరిపాలించారు. ఇప్పుడు అపవాది, సాతానుడు, యాంటీ క్రైస్ట్ చాలా కాంపిటేటివ్గా యుద్ధం చేస్తున్నాడు. వాడికి కూడా అదే రాజ్యం కావాలి, వాడికి అదే హెడ్ క్వార్టర్ కావాలి, వాడు అక్కడే సింహాసనము వేసుకోవాలి. అది వాడి యొక్క ఉద్దేశం. వాడు ఏం చేశాడు తెలుసండి? ఇప్పుడు యుద్ధం ఆపేసి పీస్ అగ్రిమెంట్ చేస్తున్నాడు. పీస్ అగ్రిమెంట్ ఇచ్చి ఏమంటున్నాడంటే, శాంతి దూతగా బయటికి వచ్చాడు. శాంతి దూతగా బయటికి వచ్చి శాంతిని నెలకొల్పాడు. నెలకొల్పి యుద్ధాలన్నీ చుట్టుపక్కలన్నీ కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ వారు ఏమనుకుంటున్నారంటే, మాకు యుద్ధం లేదు, మాకు కడుపు నిండా భోజనం ఉంది, మాకంతా బాగుంది, మాకంతా సమ్మతిగా ఉంది, కాబట్టి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము అనుకునే సమయంలోనే క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభు రాకడ జరగబోతుంది. ఏ క్షణమైన కడబూర మ్రోగమవుతుంది. చాలా భయంకరమైన సూచనలు జరుగుతున్నాయి. నేను చెప్పడానికి ఇంకా టైం లేదు. మీకు వాక్యాన్ని వివరించాను. ఎందుకంటే ఆ ప్రభు విమోచకుడు తిరిగి ఆ యొక్క యెరూషలేమునకు రాబోతూ ఉన్నాడు. ఆ ప్రభు మొట్టమొదటి అక్కడ బాలుడుగా వచ్చాడు, తన విమోచన క్రయధనాన్ని చెల్లించాడు. రెండవదిగా ఆ ప్రభు తన సంఘ వధువును తీసుకొని వెళ్ళటకు రాబోతున్నాడు. మూడవదిగా రెండవ రాకడ గర్జించు సింహం వలె వచ్చి ఎవరిని మింగుతున్నా అని ఆయన శత్రువులను దూరుమాడుతాడు. ఆయన యుద్ధం చేయబోతున్నాడు. అవే హెర్మగద్దోనే అనే యుద్ధము, తర్వాత గోగు మాగోగు అనే యుద్ధం, సర్వలోక రాజులతో యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ నీకు మొట్టమొదట సిద్ధపాటు దేనికి కావాలని హెచ్చరిస్తున్నానంటే, ఆ యొక్క మధ్యాకాశంలోకి భూరధ్వని, ఆ విమోచకుని స్వరము వినబడబోతుంది. అక్కడ నీవు ఎత్తబడాలి. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి. నీ రెండు కార్యాలు చేస్తేనే నువ్వు ఎత్తబడతావు. ఏంటండి చెప్పాలి? ఇప్పుడు వచ్చి చెప్పాను. ఏంటమ్మా? మన పాపల్ని మనము ఒప్పుకోవాలి. ఒప్పేసుకున్నారు. ఇందాక అమ్మగారు చెప్పారు, ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ఓకే, ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. తర్వాత ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. తర్వాత ఇతరుల ఎడల మీరు చేసిన పాపములను క్షమించాలి, వారి దగ్గర క్షమాపణ. అప్పుడు పరలోక రాజ్యం మనకు. ఈ కార్యం మీలో జరిగిందా? ఈ కాలం మీరు జరిగితేనే అది మీకు నిజమైన క్రిస్మస్. అక్కడ క్రీస్తు ప్రభువు ఉద్భవిస్తాడు. ఈ యొక్క కార్యము మీ హృదయంలో జరిగితే ఇక్కడ ఉద్భవిస్తాడు. అక్కడ బెత్లెహేంలో కాదు, అక్కడ దావీదు ఊరిలో కాదు, ఇక్కడ ఈ క్రీస్తు ప్రభు నిజంగా మీ హృదయంలో జన్మిస్తే అప్పుడు మీకు నిజమైన క్రిస్మస్.
ఈ సంతోషకరమైన సువర్తమానం మీకు అందించడానికి నేను వచ్చి ఉన్నాను. క్రీస్తు ప్రభు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను క్షమించమని అడుగుతాను. అయ్యా నేను పాపినని అడుగుతాను. నోరు తెరిచి గట్టిగా మోకాళ్ళు వేయండి. సరి చేసుకోండి. ఇదే తరుణం. ఈరోజు నా తేలిపోవాలి. 2 నిమిషాలు